నాకు ఒక 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఈ 18 ఇయర్స్ ఆఫ్ దీంట్లో ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఓ 2 డేస్లో ఎండ్ అయిపోతుంది అనగా నాకు ఇంకా దే డెంట్ టెల్ మీ దాట్ మీ ఇంటర్న్షిప్ ఎక్స్టెండ్ చేస్తాము, లేదంటే మీకు H1Bకి అప్లై చేస్తాము అన్న విషయం చెప్పలేదు వాళ్ళు. సో నేను వెళ్ళి ఒక 2 డేస్లో అయిపోతుంది, సో వెళ్ళి అప్రోచ్ అయ్యి అడుగుదాము ప్రొయాక్టివ్గా అని చెప్పి వెళ్ళి అడిగితే దెన్ దే టోల్డ్ మీ వీ డోంట్ ప్లాన్ టు ఎక్స్టెండ్ యువర్ వీసా, వీ డోంట్ ప్లాన్ టు అప్లై ఫర్ యువర్ H1B వీసా అని చెప్పారనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ 18 ఇయర్స్లో లే ఆఫ్స్ జరిగిన సిచ్యువేషన్ ఉంది, వేర్ ఐ గాట్ లేడ్ ఆఫ్. ఫైర్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ రేర్. నార్మలీ ఫైర్ చేయరు, కానీ ఫైర్ కూడా చేశారు బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే నేను వేరే ఇండస్ట్రీ చూస్ చేసుకున్నాను, ఇట్స్ నాట్ అ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో దాంట్లో కూడా ఐ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు యూజువల్లీ జాబ్ మీద చాలా డిపెండెంట్ అయి ఉంటారు, కానీ ఇలాగా సడన్గా జాబ్ పోతే ఒక్కటి ఏంటి అంటే ఒక కెరియర్ అడ్వాన్స్ అవ్వదు, ఆగిపోతుంది. వెంటనే జాబ్ రాకపోతే అరే అదొకటి, ఇంకోటి వీసా స్టేటస్లు మనం బయట ఉంటే, థర్డ్ది ఏంటి అంటే అరే ఇప్పుడు ఎలా బతుకుతాము అన్నది. సో లాట్ ఆఫ్ థింగ్స్ అట్లాగా మనకి ఉంటాయన్నమాట. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఎలా అన్నా సర్వైవ్ అవ్వచ్చేమో, బట్ ఇఫ్ యు ఆర్ మిడిల్ క్లాస్ చాలా హెవీగా మనం డిపెండెంట్ అయి ఉంటాం పే చెక్ మీద. సో మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక సైడ్ పే చెక్ని అలా మంచిగా ఇన్వెస్ట్ చేసుకొని మనకి జాబ్ పోయినా కూడా హ్యాండిల్ చేసుకునేలాగా మనం ఉండాలి. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. సో నా లే ఆఫ్ స్టోరీ చెప్తాను. నాకు సడన్గా ఓ రోజు మా మేనేజర్ అండ్ ఒక హెచ్ఆర్ జాయిన్ అయ్యారు 1-on-1కి. మనం జాయిన్ అయ్యి వీ నీడ్ టు లెట్ యూ గో అని చెప్పి వీ నీడ్ లే ఆఫ్ అయిపోతే మనకి సెవరెన్స్ ప్యాకేజ్ వస్తుంది. ఓకే, ఫైర్ అయినప్పుడు సెవరెన్స్ ప్యాకేజ్ రాదు, దే విల్ నాట్ గివ్ ఇట్ టు యూ. ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేశారనుకోండి మీరు రిజైన్ చేయండి అని చెప్పి, ఇన్ దట్ కేస్ ఆల్సో వాళ్ళు సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వరు. ఓకే, ఓన్లీ వాళ్ళ సైడ్ నుంచి లే ఆఫ్ అయిపోతే మాత్రం మీకు సెవరెన్స్ ప్యాకేజ్ ఇస్తారు. సో నా విషయంలో నాకు ఫైర్ అయినప్పుడు సెవరెన్స్ ప్యాకేజ్ రాలేదు. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ పెనీ. ఆ రోజే లాస్ట్ డే ఎవ్రీథింగ్ వాజ్ కట్ ఆఫ్ అనమాట. సో నేను ఇమీడియట్గా ఏం చేశాను అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. సో మీకు కూడా తెలిసిందే కదా, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ మనందరికీ H1B మీద ఉన్న వాళ్ళకి అండ్ వేరే వాటి మీద ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ మీద అప్లై చేసేయండి. ఓకే, బికాస్ వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ కమింగ్ ఇన్ అండ్ దట్ విల్ అట్లీస్ట్ నాట్ టూ మచ్ బట్ అట్లీస్ట్ ఇట్ విల్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. ఓకే, ఏం చేశాను అంటే జాబ్ అయిపోయిన తర్వాత ముందు కోపం, బాధ, లాట్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎనర్జీ లోపల బిల్డ్ అయ్యిందనమాట. వాట్ ఇస్ దిస్, నాకు ఎలా జాబ్ పోతుంది, అదేంటి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంత బాగా చెప్తాను కదా, వాట్ అన్నా ఏంటి, ఈగో ఫీలింగ్స్, ఈగో హర్ట్ అయ్యింది. ప్లస్ ఎట్లా అంటే అట్లా చేసాడేంటి, అంత ఫ్రెండ్లీగా ఉండేదాన్ని కదా నేను, చి గొంతు కోసాడు. సో ఇట్లాంటి చాలా నెగిటివ్ ఎమోషన్స్ అండ్ వీ విల్ టాక్ అబౌట్ ఆల్ దిస్ అట్ ద ఎండ్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి నెగిటివ్ ఎమోషన్స్ని, ఎలా హ్యాండిల్ చేయాలి ఒక లే ఆఫ్ని అని మనం ఎండ్లో మాట్లాడతాం. సో ఫస్ట్ ఇప్పుడు స్టెప్స్ ఏంటి అంటే అయిపోయింది, ఓకే వాట్ ఇట్ ఈస్ డన్ అంతే. రైట్ నౌ రియాలిటీ ఏంటి అంటే యూ డోంట్ హ్యావ్ అ జాబ్, యూఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్. ఎందుకు అంటే వెనక్కి తిరిగి నడవలేం, మనం ముందుకు చూస్తూనే నడవాలి. ఓకే, వెనక్కి తిరిగి నడుస్తే ముందు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, సో దెర్ నో పాయింట్ ఇన్ లుకింగ్ బ్యాక్. అయిపోయింది, అది వదిలేసి ఇంకా ముందు వాట్ ఈస్ దేర్ అని. జాబ్ పోగానే ఒక ప్లానింగ్ అంటూ లేకుండే అనమాట. సడన్లీ ఐ జంప్డ్ ఆఫ్. ఏంటి అంటే కొంచెం కూర్చొని రెట్రో చేసుకోలేదు నేను, ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుంది ఏంటి అని నేనేం చేసుకోలేదు. ఐ ఇమీడియట్లీ జంప్డ్ ఆఫ్ అండ్ స్టార్టెడ్ అప్లయింగ్. మ్యాటర్ ఏంటి అంటే రోజుకి ఒక 10-15 అప్లై, 10-15 7-8 అట్లా అప్లై చేసినా కూడా ఒక్కడు కూడా రెస్పాన్స్ వచ్చేది కాదు, ఏమీ వచ్చేది కాదు. ఇంకా కాలం వెళ్ళే కొద్దీ సారీ మేము వి పిక్ సమ్వన్ ఎల్స్, సారీ ఏంటి మేము అంటే వీ ఫౌండ్ ద మ్యాచ్, మీరు సెట్ అవ్వలేదు మాకు అని చెప్పి ది స్టార్టెడ్ ఈమెయిలింగ్. అబ్బా రోజుకు 2 రిజెక్ట్ ఈమెయిల్స్ అలా వచ్చేవి కాలం వెళ్ళే కొద్దీ. ఇదేంటి ఎంత అప్లై చేసినా రావట్లేదని కొన్ని కాలం ఏమైందంటే ఆ పాత జాబ్సే రిపీట్ అవుతున్నాయి, ఆ జాబ్స్కే అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. సో నథింగ్ ఈజ్ లైక్ వర్కింగ్ అవుట్ అనిపించింది. ఏంటి అంటే ఇలా అప్లై చేసుకుంటా పోతే మనకి జాబులు రావు. ఓకే,
ఎందుకు అంటే ఐ డోంట్ నో వాళ్ళు ఆటోమేషన్ ఫిల్టర్ పెట్టారా రెజ్యూమే సెలెక్షన్కి, రెజ్యూమే నాది పిక్ అవ్వట్లేదు. సో నా రెజ్యూమే నా ఫ్రెండ్స్కి పంపించి చూడండి స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇలాగుంది అని చెప్పి మొత్తం చూశాను. నేను కూడా రీవెరిఫై చేసుకున్నాను. చాట్ జీపీటీకి ఇచ్చి నాకు ఏంటి కొంచెం ఆ, ఏంటి ఎఫెక్టివ్ రెజ్యూమే పంపించు, కొంచెం మంచి రెజ్యూమే లైక్ ప్రిపేర్ చేసి ఇవ్వు అని చెప్పి ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇవన్నీ చేశాను అనమాట. బట్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. సో నేను మీకు నాది ఒక 2 ఫేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఏంటి అంటే నాది జాబ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉంది, మళ్ళీ అప్లయింగ్ స్ట్రాటజీ ఎట్లా ఉండే. ఎందుకు అంటే ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో అప్లయింగ్ ఇస్ ఆల్సో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రిపరేషన్లో నేను ఏం చేశాను అంటే నేను ఐ వెంట్ అండ్ ఇమీడియట్గా నాకు 2 ఆప్షన్స్ ఉండే. ఒకటి ప్రోడక్ట్ ఓనర్గా క్వాలిటీలోనే ఉందామా, ఇంకోటి ప్రోడక్ట్ ఓనర్కి వెళ్దామా, లేదు అంటే క్వాలిటీలోని ఆటోమేషన్ అండ్ ఏఐ నేర్చుకుందామా. ఎందుకంటే ఎల్ఎల్ఎమ్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నారు. సో అప్గ్రేడ్ అవుదామా, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో నేనేమంటున్నా అంటే జాబ్ మార్కెట్ బాగా లేదు అప్పుడు నేను చేసినప్పుడు. ఇప్పుడు మనం లింక్డ్ఇన్కి వెళ్ళి ఒకసారి చూద్దాం, ఆగండి ఒక నిమిషం. చూస్తున్నారు కదా, క్యూఏ జాబ్స్ అని ఎదిగితే 99+ ఉన్నాయి యూఎస్లో. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ జానర్స్ మీద అయ్యి ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్. అంటే ఒకటి ఏపీఐ కావాలి, ఒకటి బ్యాంకింగ్ డొమైనే కావాలి మాకు, ఇంకోటి డిఫరెంట్వి వాళ్ళు అడగొచ్చు. ఓకే, ఐ హ్యాడ్ టు కమ్ అప్ విత్ 2 బేసిక్ స్ట్రాటజీస్ అనమాట. ఒకటి ఏంటి అంటే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అని చెప్పి ఒకటి నేను డిసైడ్ చేసుకోవాలి. తర్వాత నా అప్లయింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పి ఇంకోటి డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నేనేం చేశాను అంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్ చేశాను. చాలా మంచి మెసేజ్ రాశాను, నేను స్క్రీన్ మీద పెడతాను చదవండి. మంచిగా మెసేజ్ రాశాను అనమాట అందరికీ. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను ఈ మెసేజ్. లింక్డ్ఇన్కి వెళ్ళి ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నాను. ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని జాబ్ అలర్ట్స్ని బాగా యూస్ చేసుకున్నాను అనమాట. సో క్యూఏ జాబ్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్, క్యూఈ జాబ్స్, ఆటోమేషన్ జాబ్స్, ఏంటి ఆటోమేషన్ ప్లస్ ఏఐ జాబ్స్, ఇవన్నీ బాగా యూస్ చేసిన. ఏఐ వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా అయిపోయింది అంటే రిక్రూటర్స్ని కూడా తగ్గించేశారు వాళ్ళ ఫీల్డ్లో కూడా. సో ఏఐ యూస్ చేస్తున్నారు అనమాట, ఏఐ ఏజెంట్స్ని యూస్ చేస్తున్నారు. వేర్ ఆటోమేటికల్లీ దే స్క్రీన్ ఆర్ రెజ్యూమేస్ అండ్ ఆటోమేటికలీ పిక్. సో ఆ ఆటోమేటిక్ ప్రాసెస్లో నా రెజ్యూమే ఈవెన్ బిఫోర్ ఇట్ ల్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మేనేజర్ అది స్కిప్ అయిపోతుంది అనమాట. అండ్ వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియాస్ కానీ వాళ్ళు పెట్టుకున్న కీవర్డ్స్ మన రెజ్యూమేలో 100% మ్యాచ్ కాలేదు అంటే ఇట్స్ గాన్. ఓకే, సో అప్లై చేస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు, ఏమీ రావట్లేదు, ఎలాగా అని చెప్పి తెలియని టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను అప్లై చేసుకుంటా ఉంటే నాకు వర్కౌట్ అవ్వదు, అది రిజెక్ట్ అయిపోతూనే ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, ఒకసారి మనం రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఒక 6 months టైం గ్యాప్ ఏదో ఇస్తారు హెచ్ఆర్. సో దట్ అంటే పదే అదే రెజ్యూమే ప్రాసెస్ చేయకోకుండా. సో ప్రాబ్లీ దే హ్యావ్ ద ఇన్బిల్ట్ కోడ్ ఫర్ ఇట్. సో నేనేం చేశానంటే నాకు ఏమర్థమైందంటే ద ఓన్లీ వే వీ కెన్ గెట్ అ జాబ్ ఇస్ త్రూ రిఫరల్. అది తెలిసిపోయింది నాకు. సో నేను ఒక జాబ్ దొరకంగానే ఆ జాబ్ కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీలో మెంబర్స్, వాళ్ళు టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారో చూసి క్యూఏ వాళ్ళు ఎంత ఉన్నారు మొత్తం అంతా నేను స్కాన్ చేసి లింక్డ్ఇన్లో ఇవన్నీ మీకు ప్రీమియం మెంబర్షిప్ వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ యూ కెన్ డూ ఇట్. నార్మల్గా కూడా యూ కెన్ డూ ఇట్ అనుకుంటా, కానీ ఐ సైన్డ్ అప్ ఫర్ ప్రీమియం మెంబర్షిప్ అప్పుడు. సో వెళ్ళి చూసి ఈ అందరిలోకి క్యూఏ మేనేజర్స్కి, క్యూఏ టీమ్ మెంబర్స్కి అందరికీ, అంటే ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక కంపెనీలో, అట్లీస్ట్ ఒక 50 మందికి మెసేజ్లు కొట్టేదాన్ని. అండ్ లింక్డ్ఇన్ ఏంటి అంటే ఇన్మెయిల్ అని ఉంటుంది కదా, అంటే మెసేజ్ చేసేది ఇట్స్ ఓన్లీ మనకి ఒక సర్టెన్ క్రెడిట్సా ఆర్ అన్లిమిటెడ్ ఉందా, నాకు అన్లిమిటెడ్ ఉన్నట్టుంది. సో ఐ వాజ్ ఏబుల్ టు సెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, అలా పంపిస్తూ ఉండేదాన్ని. బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ రెస్పాన్సెస్ ఫ్రమ్ దెమ్. అంటే అందరు రెస్పాన్స్ ఇస్తారు అని కూడా లేదు కదా, కొంతమంది రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఐ డిడ్ దట్ ప్రాసెస్. సో మీకు జాబ్ పోతే ట్రై చేయండి, ఈ ప్రాసెస్ని మీరు కూడా అడాప్ట్ చేసుకోండి, ట్రై చేయండి. ఓకే, అండ్ చెప్పాను కదా అలర్ట్స్ని బాగా వాడుకున్నాను అనమాట. సో ఎట్లా అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ అలర్ట్స్ నేను పెట్టేశాను. అండ్ ప్రోడక్ట్ ఓనర్కి కూడా పెట్టాను అనమాట. కాకుండా ఎట్లా అంటే ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్ ఓనర్స్, ఇట్లా ఈ యాంగిల్లో పెట్టాను. దట్ వే
ఎంట్రీ లెవెల్ అంటే దిల్ బీ మోర్ ఫర్గివింగ్, ప్లస్ నాకు డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దే కెన్ ట్రైన్, ఒక అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయటము, కెరియర్ని రీఫ్రెష్ చేయటము అన్నది ఉంటుంది అని చెప్పి ఐ డిడ్ ఇట్. అండ్ దీని నుంచి కాకుండా కూడా వాట్ ఐ డిడ్ వాజ్, నేను గూగుల్కి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ ఆర్ క్వాలిటీ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ అని చెప్పి మీ ఏరియాని ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టండి. సో అలా కూడా నేను జాబ్స్ వెతుక్కునేదాన్ని. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇండీడ్లో వెతికాను, ప్లస్ చాలా ఆటల్లో కూడా సబ్స్క్రైబ్ అయ్యి జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ అయ్యాను అనమాట. అండ్ ఆల్సో ఎట్లా అంటే జాబ్ రిలేటెడ్ గ్రూప్స్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే ఆ జాబ్ రిలేటెడ్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మా కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఉండే అనమాట, వేర్ దే కీప్ పోస్టింగ్ అబౌట్ జాబ్స్ ఇన్ ద ఏరియా. సో దాంట్లో కూడా నేను జాయిన్ అయ్యాను. బట్ నాకు మీకు యూస్ఫుల్ అయి ఉండొచ్చు, నాకు నా ఏరియా రిలేటెడ్ ఏమీ లేకుండే అనమాట. ఓకే, అప్లయింగ్ స్ట్రాటజీ వచ్చేసి ఏంటి అంటే, ఎలా ఇనీషియల్లీ నేను అదే పని మీద ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు ఎవరన్నా జాబ్ పోస్ట్ అయింది అంటే పోస్ట్ అయిన 1 అవర్లో లింక్డ్ఇన్ యూస్ టు షో యూ ఎంతమంది అప్లై చేశారు అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ అప్లై చేసేసేవాళ్ళు. అంటే ఇలా జాబ్ ఇలా ఓపెన్ అవ్వగానే 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసేసారనమాట. సో ఐ యూస్ టు థింక్, అమ్మ ఎంత కాంపిటేటివ్గా ఉంది అసలు జాబ్ మార్కెట్, హౌ కెన్ ఐ సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ మార్కెట్ అన్నది చాలా కష్టంగా ఉండే అనమాట. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో నేను నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్తే మీరు యూ విల్ సీ, నేను LLMs నేర్చుకున్నాను, ప్రోడక్ట్ ఓనర్ బేసిక్ కోర్స్ కూడా చేశాను. ఏంటి అంటే ఏదో ఒకటి టు ఇంప్రూవైజ్ మై సెల్ఫ్ ఇది చేశాను. మీరు API నేర్చుకోవటం అన్నా, LLM నేర్చుకోవటం అన్నా, ఆర్ ఐ డోంట్ నో ఏదైనా సర్టిఫికేషన్ చేయటం అన్నా, ఆర్ ఆటోమేషన్ ఏదైనా నేర్చుకోవడం అన్నా, సంథింగ్ ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్. సో నౌ ఇస్ ద టైం కదా. ఎట్లా అంటే IAS ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూర్చొని చదువుతారు కదా, ఇంకా మనం కూడా అట్లా కూర్చొని అట్లా ఫోకస్ చేసి అట్లా చదువుకోవటమే. సో అట్లా చదివింది ఏంటి అంటే మనకు కొంచెం ఇంప్రూవైజ్ అవ్వటానికి అనమాట, మనకు కొంచెం జ్ఞానం పెరగటానికి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇన్ ద ఇంటర్వ్యూలో దట్ వీ కెన్ డూ బెటర్ అండ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ బెటర్. సో ఈ పరంగా మన స్ట్రాటజీ 2 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒకటి ప్రిపరేషన్ స్ట్రాటజీ వేర్ వీ సిట్ అండ్ వీ ప్రిపేర్ అండ్ వీ లెర్న్ స్టఫ్, అండ్ ఇంకోటి ఏంటంటే హౌ వీఆర్ గోయింగ్ టు అప్లై. సో నేను లింక్డ్ఇన్లో చెప్పాను కదా, అండ్ గూగుల్ గురించి కూడా చెప్పాను కదా. సో దట్ ఈస్ హౌ ఐ డివైడెడ్ ఇట్ అనమాట. పోయింది అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ ఎనీబడి. కొంతమంది దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ కెరియర్, దట్ దే వాంట్ టు థ్రైవ్ ఇన్ దర్ కెరియర్ అన్న ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి ఎట్లా అంటే, బాబాయ్ జాబ్ లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి, జాబ్ లేకపోతే ఇప్పుడు మనం స్టేటస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ భయం ఉంటుంది. ఓకే, ఐ ఫాల్ అండర్ బోత్ ఆఫ్ దిస్ కేటగిరీ. ఓకే, నాకు ఎట్లా అంటే ఐ హ్యావ్ బీన్ ఆల్వేస్ అ కెరియర్ ఉమెన్. నాకు కొంచెం కెరియర్ డ్రైవ్ ఉండాలి అన్న థాట్స్ ఉండేవి. సో సడన్గా జాబ్ పోయింది అండ్ వాళ్ళు కాంపెన్సేషన్ ఏమి ఇవ్వలేదు. సో పైసలు కావాలి. సో ఈ 2 కంబైన్ చేసుకొని నాకు ఒక ప్యానిక్ స్టేట్లోకి వెళ్ళాను అనమాట నేను. అంటే స్ట్రెస్, నైట్ నిద్ర ఉండేది కాదు, ఏంటి జాబ్ ఇట్లా ఉంది, అసలు జాబ్ వస్తుందా, జాబ్ రాదా, వాట్ అని. ఇప్పుడు దట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ అ పార్ట్నర్, మీ బీట్ అ బాయ్ ఆర్ అ గర్ల్, అందుకనే నేను అంటున్నాను, అంటే ఆడవాళ్ళకి ఏంటి హస్బెండ్ ఉన్నారు కదా చూసుకుంటారు, దట్స్ అ వెరీ రాంగ్ మైండ్ సెట్. ఓకే, లెట్స్ నాట్ థింక్ లైక్ దాట్. ఈవెన్ ఫర్ అ బాయ్ ఆర్ అ గర్ల్, ఎవరన్నా మీ పార్ట్నర్ ఉన్నారు కదా, టాక్ టు యువర్ పార్ట్నర్. ఎట్లా అంటే కొంచెం ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ ఏబుల్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు యూ, అట్లీస్ట్ కొంచెం వరకు బెటర్. Okay, but if your partner is not able to give, if you're a single person working, then it's a very sad situation. So a panic anadi, it's very hard. So manamu ఎట్లా అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అటాక్ చేయాలన్నమాట దీన్ని. ఇట్స్ వెరీ హార్డ్ టు సిట్ ఇన్ దట్ నెగిటివిటీ అండ్ థింక్ దట్ ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది. కాదు, ఎక్కడైనా ఇట్లాగే జరుగుతుంది, చాలామందికి ఇట్లాగే జరుగుతుంది. బట్ వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఈజ్ హౌ యూ ఓవర్కమ్ ఇట్. వాట్ స్టెప్స్ ఆర్ యూ టేకింగ్ టు ఓవర్కమ్. ఇప్పుడు నాకు వర్క్ అయిన స్టెప్స్ మీకు వర్క్ అవ్వవచ్చు. దిస్ ఈజ్ ఆల్ లైక్ టైలర్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకు నెగిటివ్ థాట్స్ రాలేదా, నేను చాలా పాజిటివ్ పర్సన్ని, కానీ నెగిటివ్ థాట్స్ రాలేదా అంటే అలా ఏమీ లేదు. చాలా నెగిటివ్ థాట్స్ వచ్చింది, చాలా బాధ వచ్చింది. ఈవెన్ అట్ నైట్ టైమ్స్ నాకు ఈవెన్ అట్ నైట్ టైమ్స్ నాకు అనిపించేది, అట్లా ఎట్లా చేశారు, వాట్ ఈస్ దిస్ అని చెప్పి అట్లాగా. సో నేను ఇంకో కంపెనీ నుంచి లేడ్ ఆఫ్ అయిపోయాను. ఆ లేడ్ ఆఫ్ అయిపోయిన కంపెనీలో చాలా ఇయర్స్ తర్వాత ఒక అతను కలిసారనమాట.
అండ్ ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ ఎందుకు లే ఆఫ్ చేస్తారని. వీ వర్ క్యాషువల్లీ టాకింగ్. అప్పుడు ఆయన నన్ను ఏమన్నారంటే, హే ఐ వాజ్ ఏబుల్ టు సర్వైవ్, మీ అందరికంటే చాలా లాంగెస్ట్ సర్వైవల్ నేనే ఆ కంపెనీలో అన్నారు. అండ్ నేను దట్స్ గుడ్ టు హియర్ అని చెప్పి అన్నాను అనమాట. అంటే ఆయన అప్పుడు ఏమన్నారో తెలుసా, మీరు ఎందుకు ఫైర్ అయ్యారో సారీ మీరు ఎందుకు లేడ్ ఆఫ్ అయిపోయారో తెలుసా మీకు అని చెప్పి ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దట్ సినారియో ఇస్ వెరీ జెన్యూన్. అప్పుడు లే ఆఫ్ అయిపోయినప్పుడు నాకు చాలా బాధ, ఇది ఆఫీస్ పాలిటిక్స్, అసలు నన్ను లే ఆఫ్ చేసే ఛాన్సే లేదు, దిస్ ఇస్ ఆల్ ఆఫీస్ పాలిటిక్స్, వాళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు ఆ లెవెల్లో థింక్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వెన్ దిస్ గై వాజ్ టెల్లింగ్ మీ, హే this might be the case that you guys got laid off అన్నప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ వ్యాలిడ్. అంటే యా మేబీ కుడ్ బి, ఎందుకంటే టైం హీల్స్ అన్నట్టు టైం అవుతుంది. సో బ్యాడ్ స్టఫ్ అన్నది ఎప్పుడూ ఉండదు, ఓకే, ఒకేలాగా ఉండదు టైం అంతా. సో టుడే యూఆర్ గోయింగ్ త్రూ అ రఫ్ ప్యాచ్, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దిస్ ప్యాచ్ మైట్ బి, యూ లుక్ బ్యాక్ అండ్ సే దట్ ఓకే అని, అంటే ఇట్స్ ఓకే లైక్ అని యూ మైట్ షగ్ ఇట్ ఆఫ్. ఓకే, సో నేను ఇంకోటి చెప్తాను, అండ్ ఐ టెల్ దిస్ టు ఎవ్రీబడి. ఇఫ్ యూ ఆర్ వెరీ ప్యాషనెట్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ వాంట్ టు బీ ఇన్ దిస్ బికాస్ ఐ హ్యావ్ అ మాస్టర్స్, నేను ఇంత చదువుకున్నాను, పేరెంట్స్ ఇంత ఇన్వెస్ట్ చేశారు నా మీద, ఐ హ్యావ్ టు థ్రైవ్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పి మీరు అనుకుంటే దట్స్ అ రాంగ్ మైండ్ సెట్. కానీ మీకు రియలీ ప్యాషన్ ఉంది, నేను నిజంగా చేయాలి అనుకుంటే దెన్ దట్ ఈస్ ఫైన్. ఓకే, మీరు ఈవెన్ ఇన్ దిస్ బ్రేక్, మీకు ఇప్పుడు మంచి బ్రేక్ వచ్చినప్పుడు యూ థింక్ అండ్ వై అంటే ఇప్పుడు ఐఎమ్ రియలీ ప్యాషనెట్ అంటే కోర్సులు చేయండి, బేసికల్లీ ఏఐ గురించి చేయండి, కంపెనీస్కి మెయిల్ చేయండి, నేను ఇట్లా ప్రాజెక్ట్ చేస్తానని క్యూఏ మేనేజర్స్ని పట్టుకోండి ఫ్రమ్ లింక్డ్ఇన్, పట్టుకొని వాళ్ళకి ఈమెయిల్స్ చేయండి, హే మీది ఇట్లాగా ఇన్సూరెన్స్ కంపెనీ కదా, నాకు ఇన్సూరెన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇలాగా బిల్డ్ చేశాను అని చెప్పి ఒక డమ్మీ టెంప్లెట్ బిల్డ్ చేయండి, బిల్డ్ చేసి ఇవ్వండి వాళ్ళకి. ఓకే, అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏంటి అంటే లుక్ ఎట్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ లెన్స్. అంటే సైడ్ గిగ్ ఒకటి స్టార్ట్ చేయండి, ఎట్లా అంటే లెర్న్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఆర్ లైక్ ఏదో ఒక సైడ్ గిగ్, ఎట్లా అంటే ఒక ఫుడ్ బిజినెస్ ఆర్ లైక్ యూనో ఒక డే కేర్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, వాట్ ఎవర్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, లైక్ యూనో యూ ఆల్వేస్ థాట్ ఆఫ్ డూయింగ్ బట్ డెంట్ డూ, స్టార్ట్ చేయండి. దిస్ ఐఎమ్ సేయింగ్ ఆన్ ద సైడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ డెడికేట్ ఆల్ యువర్ టైమ్. కానీ మీరు ఒక 6 months గ్యాప్ వచ్చింది అంటే ఏమవుతుందంటే మనం ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో టచ్ మెల్లగా కోల్పోతాం అనమాట. అండ్ ఆల్సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో టచ్ మెల్లగా కోల్పోతాం ఒకటి. ప్లస్ ఇప్పుడు ఏఐ ఈజ్ చేంజింగ్ సో ఫాస్ట్, అసలు ఏం బిల్డ్ చేస్తున్నారు అన్నది మనకి కొంచెం అంత ఐడియా ఉండదు. అండ్ మన కాన్సెప్ట్స్ కూడా మనం మెల్లగా మర్చిపోతూ ఉంటాం. సో బ్రష్ చేసుకోవడం ఈజ్ ఓకే, బట్ ఆన్ ద సైడ్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు అదే కాకుండా లైక్ యూనో పివిట్ యువర్ రోల్. ఇప్పుడు ఎట్లా అంటే నాట్ ఓన్లీ మీరు నేను సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే చేయాలి అని కాదు, ఫ్రీలాన్సింగ్ చేయండి, ట్యూటరింగ్ చేయండి, అండ్ వేరే వేరే స్టార్టప్స్లో కానీ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీస్లో కానీ చెక్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే లా ఫర్మ్స్, యూనివర్సిటీస్, కాలేజెస్, అండ్ ఇంకా ఇలాగా ఏంటి స్మాల్ కార్పొరేట్ జాబ్స్, ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేయండి. మీకు ఏమైనా సాఫ్ట్వేర్ టెస్టర్ అవసరం ఉందా లేదా అని చెప్పి వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ దోస్ డొమైన్స్ ఆర్ ఏరియాస్ ఆల్సో అని చెప్పి నేను చెప్తాను అనమాట. ఓకే, అండ్ ఐఎమ్ రియలీ సారీ యూఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఒకవేళ మీకు జాబ్ పోయి మీరు ఇది చూస్తుంటే మాత్రం ఐఎమ్ సారీ, అండ్ ఐ హోప్ యూ విల్ షేర్ అ సక్సెస్ స్టోరీ. ప్లీజ్ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ది preparing strategy and applying strategy because these are important. Okay, and please like, share and subscribe. Bye.